అందరికీ నమస్కారం. నా వార్తల నైష్ట కార్యక్రమానికి ఈ రోజున మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అమరావతి శంకుస్థాపన బ్రహ్మాండంగా చేశాం. అందరూ వచ్చి మనల్ని ఆశీర్వదించారు. ఇక డిసెంబర్ లో రాజధాని పనులన్నీ మొదలు పెడతాం. శంకుస్థాపన సమయంలో కొంతమందికి ఇబ్బంది కలిగింది. భోజనాల ఏర్పాట్లో సమన్వయం లేక ఇబ్బందులు తలెత్తాయి. చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. మొత్తం మీద అంతా బ్రహ్మాండంగా నిర్వహించాం. ఇక మన ప్రతిపక్ష నాయకుడికి అమరావతి శంకుస్థాపన సమయంలోనే జ్వరం పట్టుకుందని చెప్పి రాని పెద్ద మనిషి ఇంట్లో కూర్చొని వంకలు పెట్టడం ఎంతవరకు సబబో ఎన్టీవీ ప్రేక్షకులే చెప్పాలి. ఏకంగా ప్రధాని వస్తా ఉన్నప్పటికీ శంకుస్థాపన బాయ్కాట్ చేశాడంటే ఈయన మెంటాలిటీ ఏమిటో నాకే అర్థం కావడం లేదు. ఆ డీటెయిల్ చూస్తే ముందు ఒక్కసారి ఆంధ్ర హెడ్లైన్స్ చదువుతాను. తెలివిగా కేంద్రం నుంచి అన్ని తెచ్చుకుందాం, అతి తెలివితో చేసే అడ్డగోలు వ్యవహారాలన్నీ మానుకుందాం. విభజన పాపంలో పాలు పంచుకున్న వాళ్లే రాళ్లేస్తా ఉన్నారు. వ్యతిరేకించిన ప్రజలు ఇప్పుడు అమరావతికి రాళ్లెత్తుతా ఉన్నారు. జగన్ గుంటూరు టూర్కి జనాలు కరువు, వైసీపీ ఫ్యామిలీస్ బయట్లతోనే ఆయన దరువు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. ప్రధానికి అన్ని వివరంగా తెలియజెప్పాను. 1కి 10 సార్లు ఒక్కొక్కటిగా చేసుకుంటూ తెలివిగా రావాల్సిన అన్ని నిధులు కూడా సాధించుకుందాం. ఈ ప్రొసీజర్లన్నీ తెలిసినా నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే వాళ్ళని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్ళు చెరుకు గడలతో అదే మాదిరిగా శవాలతో రాజకీయం చేస్తా ఉన్నారు. కానీ నా సంకల్పాన్ని మాత్రం ఏ ఒక్కరూ ఆపలేరు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ సంకల్ప సూత్రాలు గోదావరి పుష్కర స్నానం వాళ్ళకి చెప్పండి. ప్రత్యేక హోదా అడగకుండా ప్యాకేజీ అడిగారనేదే నా బాధ. ఇక నేను రాలేదని చెప్పి ఏది అడగద్దంటే ఎలా అని పరుగుతున్నా. నేను ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిన సంగతే మర్చిపోవద్దు. రాలేదు రాలేదు అని చెప్పి పదే పదే అనొద్దు. ప్రతిదానికి నా లాజిక్స్ నాకుంటాయి. ఇక నా గుంటూరు యాత్రకు ఎక్కువ మంది జనాలు వస్తే సిటీ తట్టుకోలేదని చెప్పి నేనే వద్దని చెప్పంటూ ఉన్నా. అంతేగాని మాకు జనం రాక కాదు, ఫ్యాన్ ఫాలోయింగ్ లేక అంతకన్నా కాదు. ముందు మీరు ప్రత్యేక హోదా ఎప్పుడు తెస్తున్నారేంటో అది చెప్పండి. చాలు ఊరుకోమా జగన్. నీకు ప్రతిపక్ష హోదాలోనే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రత్యేక హోదా అంటే ఏదో ఆ దీక్ష అయిపోగానే నడుచుకుంటూ ఆసుపత్రికి పోయినట్టు కాదమ్మా. దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. అడగగానే ఇచ్చేయడానికి ఇదేమి చాకోబారు కాదమ్మా. ప్రధానిని రిక్వెస్ట్ చేసైనా సరే అన్ని తప్పకుండా తెచ్చుకుంటాను. నీలాంటి వాళ్ళు ఏ మాదిరిగా పేచీలు పెడతారని ఉద్దండరాయని పాలెంలో మోదీ గారికి తెలుగులో పాటు ఇంగ్లీష్ లో కూడా చెప్పాను. నీకు దీని గురించి చెప్పినా అర్థం కాదమ్మా. కానీ జనాలకు ఇబ్బంది లేని చోట టెంట్ వేసుకుని దీక్షలు చేసుకుంటే మంచిది. ఆ విషయాన్ని గుర్తుంచుకో. నీకు నీ పార్టీ డిఫాక్టో వర్కింగ్ ప్రెసిడెంట్ బొత్సాకు కూడా ఈ లత్తుకొర రాజకీయం చేయడం తప్ప ఇంకేం వచ్చాయా? ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని మాతో కలిసి రండి. ఏంటంటే ఏది మాట్లాడుతూ ఉన్నది? మాకు బుద్ధినేదా? మేము తెలివి తక్కువ వాళ్ళమా? మీ శంకుస్థాపనకు ఎంత ఖర్చు అయిందో ముందు చెప్పాలా? పేద రాష్ట్రంలో మరి 400 కోట్లు పెట్టి ఎంత హంగమా చేస్తారా ఏంటండి? నాకు తెలియగలిగితే ప్రజల సొమ్ము ఇలాగా దుర్వినియోగం చేయడం ఏంటండి? ఆంధ్రప్రదేశ్ రాజధానికి మేము వ్యతిరేకం కాదు, మీ హంగామాకి వ్యతిరేకం, మీ దంబాచారాలకి మేము వ్యతిరేకం, మొత్తంగా మీ టీడీపీకే మేము వ్యతిరేకం. ఆ మాత్రం కూడా తెలియకపోతే ఎలాగండి? ఏమిటండి చంద్రబాబు గారు, మీ మోడీ గారు మనకింత మట్టి నీళ్లు పోసిపోగానే బాధలు తీరిపోతాయి అనుకున్నారా? రాజధాని లేని రాష్ట్రం అని మా కాంగ్రెస్ ఎన్నెన్నో ఆ రోజు బిల్లులో పెట్టింది. కనీసం వాటినైనా సాధించుకురండి అంటే మోడీ గారు ఇచ్చిన మట్టిని మహాప్రసాదం లాగా కళ్ళకు అద్దేసుకుని బాగా తెచ్చారు అంటారా? అందుకే మేము మట్టి సత్యాగ్రహం చేస్తున్నాం. అవసరమైతే ఒళ్ళంతా మట్టి పోసేసుకుని అమరావతికి పాదయాత్రలు కూడా చేస్తాం. ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎంత తిట్టా కూడా బుద్ధిరాజు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అయితే ఏపీకి అన్ని విధాల సహాయంగా ఉంటుంది. మోదీ గారి గురించి మీకు తెలియదు కాదు. బీహార్ ఎన్నికలు అయిపోగానే కేంద్రం ఏపీకి మంచి ప్యాకేజీ ప్రకటిస్తుంది. అందులో అనుమానమే లేదని చెప్పి తెలియజెప్తా ఉన్నా. హోదా పేరుతో వాళ్ళు గొడవ చేస్తే వీళ్ళకు ఉన్న హోదా కూడా పోతుంది. మీరు అమరావతి వేడుకలు అద్భుతంగా చేశారు బాబు గారు. ఖచ్చితంగా ప్రపంచ స్థాయి రాజధాని అవుతుంది. మోదీ గారు చెప్పారంటే దానికి తిరిగి ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తాత్రేయ గారు. మోదీ గారి మీద నాకు విశ్వాసం ఉంది కాబట్టి హాయిగా నిద్రపోతా ఉన్నా. ఈ వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసే కుళ్ళు కామెడీకి ఏ ఒక్కరూ నవ్వరు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు నా వార్తల నా ఇష్టం. మనం జరిపిన అమరావతి వేడుక బహుశా ప్రపంచంలోనే అతిపెద్దదై ఉంటుంది. దీనికోసం మనం దేశ విదేశాల్లో నాయకుల ఆశీర్వాదం కూడా కోరాం. వాళ్ళు కూడా మంచి మనసుతో దీవించారు. అన్నిటికంటే అమరావతికి వాస్తుతో పాటు స్థల బలం కూడా ఉంది. అందుకే మన ఈవెంట్ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. వెల్ డన్ చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఐఎమ్ సేయింగ్ నేనేం చెప్తానో మీకు అర్థమవుతోంది కదా. ఒకవేళ మీకు అర్థం కాకుండా చెప్పండి, మళ్ళా ఒక్కసారి చెప్తా. యూ డిడ్ ఏ గుడ్ జాబ్. అంత మన వాళ్ళు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. అంత పెద్ద ఈవెంట్ ని చాలా పర్ఫెక్ట్ గా చేశారు. మా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా ఇంటికి వచ్చాక అమరావతి ఎక్సలెంట్ అని చెప్పన్నారు. ప్రతి విషయాన్ని కూడా మీరు ప్లాన్ గా చేశారంటే వావ్, బాగా కష్టపడ్డారు. మంచి రిజల్ట్స్ కూడా పొందారు. అసలు నేనేం చెప్తా ఉన్నానంటే వాట్ ఐఎమ్ సేయింగ్. అవును కేశవరావు గారు, ఇక మీరేమి చెప్పాల్సిన అవసరం లేదు. మా బ్రదర్ కేసీఆర్ కూడా అనితర సాధ్యం అని చెప్పి అన్నాడు. స్థానిక ప్రజలు కూడా కేసీఆర్ కు బాగా చప్పట్లు కొట్టడం సంతోషదాయకం అని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం అండి అల్లుడు గారు. నేనండి మీ తూళ్ళూరు అత్తను మాట్లాడుతా ఉన్నాను. మరే మన ఏరియా ఇప్పుడు ఎంత పెద్ద టూరిస్ట్ ప్లేస్ అయిపోయిందని జనం ఎక్కడెక్కడి నుంచో వస్తా ఉన్నారు కదండి. అంతా ఇక్కడ తిరిగి సెల్ఫీలని ఫోటోలని తీయించుకుంటున్నారుగా. ఎప్పుడు జనమే లేని మన ఏరియా ఇప్పుడు కళకళలాడుతా ఉందంటే నమ్మండి. ఎంతైనా అల్లుడు గారు మీరేది చేసినా చాలా బాగా చేస్తారండి. మరే మా పిల్లగాడికి పెళ్లి సంబంధాలండి లండన్ నుండి కూడా విపరీతంగా వస్తున్నాయి. పొలాలు ఇచ్చిన మా ఇళ్లలో పెళ్లిళ్లు కూడా గవర్నమెంటే చేయిస్తుందని చెప్తూ ఒక జీవో జారీ చేయించండి అల్లుడు గారు. తప్పకుండా పరిశీలించమని మా మంత్రి నారాయణ కూడా చెప్తాను. ఆయన కూడా పెళ్లి హడావుల్లో ఉన్నట్టున్నాడు. మీకు నిజంగానే సింగపూర్ కంటే బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించి మేము చూపిస్తాం తుళ్ళూరత్త గారు. మన ప్రాంతంలో రైతులను రెచ్చగొట్టడానికి కొందరు చెరుకు రసం పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. దాని మీద మన వాళ్ళంతా జాగ్రత్తగా ఉండమని మీరు చెప్పండి. ఏ ఒక్కరు నష్టపోనివ్వని కూడా. పెళ్లిళ్లే కాదు, బారసాలు సమర్థ పేరెంటాలు కూడా మన అమరావతిలో గవర్నమెంట్ ఖర్చుతోనే జరిపే మాదిరిగా నేను చర్యలు తీసుకుంటాను. ఇక మన పీతల సుజాతను కూడా ఇదే పని మీద పెడతాను. ఆ మాదిరిగా మనం ముందుకు పోదాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. అబ్బో అబ్బో, చాలా చక్కటి ఆలోచనలు చేస్తున్నారు అల్లుడు గారు. మరే మీరు నా ఆయుష్ కూడా పోసుకుని నిండా 100 ఏళ్లు వర్ధిల్లాలండి మీరు. అవును బావా, మరి రాజధాని కడుతున్నాం కదా, కొత్త లొకేషన్లు నేను సినిమా కోసం వాడుకోవచ్చు అంటారా? నువ్వు ఇప్పటికే రాజధాని కట్టి ఉంటే డిక్టేటర్లో డైలాగు పెట్టుకునేవాడిని. అలనాడు తాజ్మహల్కి రాళ్ళెత్తిన కూలీలు ఎవరో తెలియదు కానీ ఈనాడు అమరావతి మొదటి కూలీ మా బావాయనని చెప్పి నాకు చెప్పాలని అనిపిస్తోంది బావా. ఓకే బాలయ్య, ఈ వార్తలు ఎంతటితో ముగిస్తా ఉన్నారు. జై అమరావతి నిర్మాణం, జై జయ మన రాజధాని సంకల్పం.